హాయ్ పిల్లలు, చిన్ని కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడిన బ్యాక్ ప్యాక్ అనే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో ఆరవ్ అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు, కానీ తన వస్తువులను సరిగ్గా చూసుకోడు. పుస్తకాలు చిందరవందరగా, పెన్సిళ్ళు విరిగిపోయి, బ్యాక్ ప్యాక్లో స్నాక్స్ మిగిలిపోయి ఉండేవి. ఒకరోజు సాయంత్రం ఆరవ్ తన గదిలోకి వచ్చాడు. అప్పుడు అతని బ్యాక్ ప్యాక్ నుండి ఒక చిన్న గొంతు వినిపించింది. ఆరవ్, నన్ను ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? నేను నీకు సహాయం చేస్తాను, కానీ నీవు నన్ను గౌరవించవు. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. బ్యాక్ ప్యాక్ మాట్లాడుతోంది. అది తన బాధను వ్యక్తం చేసింది. ఎంత పని చేస్తున్నా తనను నిర్లక్ష్యం చేయడం వల్ల బాధపడుతోంది. ఆరవ్ తన తప్పును గ్రహించాడు. వెంటనే అతను తన గదిని శుభ్రం చేశాడు, పుస్తకాలను సరిచేశాడు, బ్యాక్ ప్యాక్ను శుభ్రంగా తుడిచాడు. ఆరవ్ తన బ్యాక్ ప్యాక్తో అన్నాడు, క్షమించిన మిత్రమా, ఇకపై నిన్ను శుభ్రంగా ఉంచుతాను, గౌరవిస్తాను. ఆ రోజు నుండి ఆరవ్ తన వస్తువులను ప్రేమతో చూసుకున్నాడు. అతని బ్యాక్ ప్యాక్ కూడా సంతోషంగా అతనికి సహాయం చేస్తూ ఉండేది. మన వస్తువులను మనం గౌరవించాలి. అవి మనకు సహాయం చేస్తాయి, మన ప్రయాణంలో భాగస్వాములుగా ఉంటాయి.